వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడైనా సరే అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ప్రజా సమస్యలపైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, మొన్న చూసుకున్నట్లయితే బిల్ గేట్స్, నిన్న చూసుకున్నట్లయితే హెరిటేజ్, మరి ఈ రోజు నారా లోకేష్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలని కొందరు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలపైన పోరాడుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. కూటమి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, తీసుకునేటువంటి నిర్ణయాలపైన నిరసనలు వ్యక్తం చేస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు సార్. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, అంటే మొన్న చూసుకున్నట్లయితే బిల్ గేట్స్, నిన్న హెరిటేజ్, ఈరోజు చూసుకున్నట్లయితే నారా లోకేష్ పైన ఆరోపణలు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో అదే విధంగా తరచుగా పోస్టులు పెట్టడం, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలని కొందరు సోషల్ మీడియాలోనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైసీపీ పార్టీ తన వ్యూహాలకు అనుగుణంగానే తన రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో తాను తన పార్టీ ఎటువంటి వ్యూహాలను అనుసరించింది, ఆ రోజు తనకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వాళ్ళు ఎటువంటి వ్యూహాలని అమలుపరిచారు అనేది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన చాలా సక్సెస్ అయ్యాడు. 170 స్థానాలున్న సభలో 151 స్థానాలతో ఆయనకు అధికారం దక్కింది. ఆ దక్కటానికి ఏ అంశాలు కీలకంగా దోహదం చేశాయి అనేది ఆయన ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఇక్కడికి మర్చిపోతున్నది ఏంటంటే 2019-24 మధ్యకాలంలో ఆయనే పాలకుడు. ఆయన వ్యూహాల పర్యవసానం అవి సఫలీకృతంగా ఆయనకి మెటీరియలైజ్ అయ్యి 2019 ఎన్నికల్లో ఆయనకు అధికారం దక్కింది. ఆ దక్కటానికి దారితీసిన ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి బేరీ చేసుకొని వాటిని ఒకసారి మళ్ళీ ఓహో మనం ఆ రోజు ఈ విధమైన వ్యూహాలు అమలుపరిచాం, ప్రభుత్వాన్ని ఈ అంశాల్లో ఎత్తి చూపాం, నాయకుడి వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కించపరిచాం, వాళ్ళ నాయకుల మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేశాం, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా నిత్యం తప్పులు చేస్తున్నట్టుగా పోర్ట్రేట్ చేశాం, వాళ్ళు అవినీతి చేయకపోయినా చేసినట్టుగా దాన్ని పిక్చరైజ్ చేసాం, ప్రజల్లో ప్రచారం చేసాం, చంద్రబాబు నాయుడు గారిని ఒక కులానికి పరిమితం చేసాం, ఆయన నిర్మాణం చేస్తున్న రాజధానిని ఒక కులానికి పరిమితం చేసాం. ఇట్లా వాళ్ళు ఒకసారి ఆ పాత మెమరీస్ని మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనకేమవుద్ది, 5 years బ్యాక్ నీ ఫోటో ఇది, 5 years బ్యాక్ నీకు పలానా ఫ్రెండ్ తోటి ఈ మెమరీస్ అని చెప్పని మనకి ఆ మెమరీలో పాత ఎప్పుడో నాటి జ్ఞాపకాలు మళ్ళీ రిమైండర్లు వస్తూ ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటారు కదా, మనం మళ్ళీ 2029 నెగ్గాలి అని అంటే ఏం చేయాలి, ఏం చేసేదండి బాస్, మనం 19కి ముందు ఏం చేసాం అదే చేద్దాం. ఏం చేసాం ఆ రోజు, వాళ్ళు ఏ మంచి చేసినా దాన్ని చెడుగానే ప్రచారం చేసాం, వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా తప్పులు చేసినట్టుగానే ప్రచారం చేసాం, వాళ్ళకి కులపక్షపాత ధోరణి లేకపోయినా ఉన్నట్టుగానే ప్రచారం చేసాం, వాళ్ళకి మీద నిత్యం అసత్యాలు సత్యాలుగా భ్రమింపజేస్తూ ప్రజలకిలో ప్రచారం చేశాం. మనకు ఒక సోషల్ మీడియా ఉంది, మనకు వ్యూహకర్తలు ఉన్నారు, మనకు సొంత మీడియా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఓల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుదాం. దాంతో ఏంటంటే ఆ రోజు ఆయన నా రాజధాని నిర్మాణం చేస్తున్నాడా, దానికి అమరావతి అను, పోలవరం నిర్మాణం చేస్తున్నాడా, దాన్ని సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయి. ఆయన సిఏఏ కన్వెన్షన్స్ తోటి పెట్టుబడి రప్పిస్తున్నాడా, సిఏఏ కన్వెన్షన్ ఫెయిల్ చేసే ప్రయత్నం చేయి. ఆయన పట్టిసీమ నిర్మాణం చేస్తున్నాడా, దాన్ని వట్టిసీమను. మీ చిన్నాయన హత్య జరిగిందా, అది చంద్రబాబు నాయుడు చేయించాడను. లోకేష్ సిఏఏ కన్వెన్షన్స్లో పార్టిసిపేట్ చేశాడా, 25 లక్షల స్నాక్స్ తినేసాడను. అగ్రిగోల్డ్ భూములు ఇష్యూ ఉందా, తెలుగుదేశం నాయకులు కొట్టేశారని చెప్పిన ప్రచారం చేయి. ఇట్లా రకరకాల ప్రచారాలు. హాయ్లాండ్ ఉందా, లోకేష్ కొట్టేశాడను. వాళ్ళు సీఏల్ని డిఎస్పీలకు ప్రమోట్ చేశారా, అందులో 33 కమ్మాళ్ళేనని చెప్పేయి. వాళ్ళు అట్లా చెప్పుకుంటూ వెళ్ళారు, కన్విన్సింగ్గా ప్రజలని నమ్మించగలిగారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత పెంచుకున్నారు. వీళ్ళ ప్రచార ప్రభావంతో ఈయనకిచ్చిన ఎలివేషన్ల నేపథ్యంలో ఈయనకు అధికారం కట్టబెట్టారు. ఈయన అధికారం కట్టబెట్టిన వరకే గుర్తుపెట్టుకున్నాడు. కానీ అదే ప్రజలు నీకు అధికారం కట్టబెట్టిన తర్వాత 5 సంవత్సరాలు నీ పాలనా హయాంలో ఆ రోజు నువ్వేమేమి ఆరోపణలు చేశావు, నీ పాలనా హయాంలో అసలు సిసల నిజాలు ఏంటనేది ప్రజలు రియలైజ్ అయ్యారు. అదే సందర్భంలో నీకు ఇచ్చిన ఎలివేషన్లు, నువ్వు ప్రత్యేక హోదా సాధించగలిగే పోరాట యోధుడు,
13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేయగలిగే అభివృద్ధి కాముకుడు, వలసలు లేని ఉపాధి కల్పించగలిగే లక్షలాది మంది యువతకి మార్గనిర్దేశనం చేయగలిగే ఒక ధీరోదాత్త నాయకుడు, ఇట్లా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తోటి మాట తప్పడు మడమ తిప్పడు అని నీకు ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో నువ్వు చేసిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి నీ వెనక నడిచిన ప్రజలు నిన్ను ఒక అసమర్థుడిగా, అవినీతిపరుడిగా, అరాచకవాదిగా, ఆక్రమణదారుడిగా ప్రజలకి ఒక స్పష్టత వచ్చి మాట తప్పటం మడం తిప్పటమే నీ నైజం అనేది ప్రజలు రిలీజ్ అయ్యి ఏ ప్రజలైతే నీకు 150 స్థానాలు ఇచ్చారో అదే ప్రజలు నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ, ఏదో ఒక ఆరోపణ చేయి, దాని మీద హంగామా చేయి, మనకు సోషల్ మీడియా ఉంది, మనకు సొంత మీడియా ఉంది, మన దగ్గర డబ్బులతోటి పోషింపబడుతున్న యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళతోటి నిత్యం ప్రభుత్వం మీద విషం చిమ్ముదాం, ప్రభుత్వం చేసే మంచి కన్నా మనం చిమ్మే విషయమే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. నువ్వు బిల్ గేట్స్ మీద ఆరోపణ చేసినా, నువ్వు హెరిటేజ్ మీద ఆరోపణ చేసినా, నువ్వు లోకేష్ మీద ఆరోపణ చేసినా, నీ ఆరోపణలు ఎలా ఉంటాయి, నీ వ్యూహకర్తలు నీకు ఎటువంటి వ్యూహాలు ఇస్తారు, నీ సోషల్ మీడియా ఏం ప్రచారం చేస్తుంది, నీ సోషల్ మీడియా నీకేం ఎలివేషన్ ఇస్తుంది, నీ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి నువ్వు పాల్పడే తీరు ఎలా ఉంటుంది అనేది ప్రజలకు ఆల్రెడీ నువ్వు నీ రాజకీయ వ్యూహాలు, నీ సోషల్ మీడియా ప్రచారాలు తెరిచిన పుస్తకాలు. గుప్పెట మూసున్న వరకు నువ్వేంటో తెలియదు. కానీ 2019లో నీకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఆ గుప్పెట తెరవబడింది. నీ సామర్థ్యం ప్రజల ముందు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. అటువంటి నువ్వు మళ్ళీ తిరిగి బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చినా దురుద్దేశాలు ఆపాదించు, బిల్ గేట్స్ వ్యక్తిత్వానికి పాల్పడు. ఒక మాజీ శాసనసభ్యుడు, అలాగే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా పనిచేసిన సుధాకర్ బాబుని ఒక కామెడీ పీస్ లాగా మార్చి, సుధాకర్ బాబుకి ఆ స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళకి ఒక మాజీ శాసనసభ్యుడి చేత, ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న నాయకుడి చేత ఏం మాట్లాడించబోతున్నాం అనేది గుర్తింపు లేదా? వాళ్ళకి ఆ స్క్రిప్టు ఆయనకు అందించే ముందు ఏ అంశాలు ప్రస్తావింపజేయాలనే గమనం లేదా? పోనీ ఈ సుధాకర్ బాబుకైనా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ యథావిధిగా చదివేసే ముందు ఏ అంశాలు నేను ప్రస్తావిస్తున్నాననే గ్రహింపు అతనికి లేదా? బిల్ గేట్స్ వస్తే ఎన్ని సమోసాలు పెట్టారు, ఎన్ని టీలు ఇచ్చారు, ఎన్ని భోజనాలు పెట్టారు, ఏ కారు సమకూర్చారు, ఏ హోటల్లో రూమ్ బుక్ చేశారు, ఇవా ప్రశ్నించేది? ప్రస్తావించే అంశాలు ఇవా? ఆయన ఫ్లైట్కి ఎవరు టికెట్ పెట్టారు, ఎవరో టికెట్ పెడితే వచ్చే స్థాయి ఆ బిల్ గేట్స్ ఇది. అతను ప్రపంచ కుబేరుడు. 100 ఫ్లైట్లను నిలబెట్టు కొనగలిగే సంపద అతని దగ్గర ఉంది. అటువంటి ఆయన్ని పట్టుకొని $100 బిలియన్, 9 లక్షల కోట్ల రూపాయలు, 3 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అతను అలా చారిటీ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెడతా ఉన్నాడు. అతని నైజం నచ్చిన వారన్ బఫెట్ అనే ఇంకొక ప్రపంచ కుబేరుడు $40 బిలియన్ ఆయన సంపద కూడా ఈయనకు అందించాడు, నీ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టు అని చెప్పని. మండు టెండల్లో దశాబ్దాల తరబడి తమ కుటుంబాన్ని ఆదరించి నెగ్గిస్తూ ఉన్న పులివెందుల ప్రజలకి గుక్కెడు మంచినీళ్ళు కూడా పోసే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇవాళ బిల్ గేట్స్కి వంకలు పెట్టడం, క్లీన్ ఇమేజ్తో దశాబ్దాలుగా లక్షలాది మంది కస్టమర్ల ఆదరణ పొందుతున్న హెరిటేజ్కి వంకలు పెట్టడం. ఇదే క్రమంలో ఈరోజు కొలంబో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళిన లోకేష్ ప్రజల డబ్బుతో విలాసాలు చేస్తున్నాడు అని చెప్పని, ప్రజల డబ్బుని గుప్పెళ్లతోటి అంటే మనకి ఘటోద్గచుడు పాత్ర చూస్తాం మనం మాయాబజార్ సినిమాలో, వివాహ భోజనంబు వహోహ నాకే ముందు అని చెప్పని. ఆ పాటను గుర్తు తెచ్చేలాగా తండ్రి హయాంలో, కొడుకు హయాంలో రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకు తిని ఇవాళ 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 16 నెలల జైలు జీవిత చరిత్ర, మళ్ళీ ఇవాళ నీ పాలనా హయాంలో కూడా వరుస క్రమంలో ఒక్కొక్క విచారణ జరుగుతూ ఉంటే నీకు లోకేష్నో చంద్రబాబు గురించి విమర్శించే నైతికత ఉందా? పదే లోకేష్ ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, నేను ఎక్కడికి ప్రయాణం చేసినా నా డబ్బులతో నేను ప్రయాణం చేస్తున్నా అని చెప్పని, నా కారులు నేను వాడుకుంటున్నా, నేను ₹1 ప్రభుత్వానికి బర్డెన్ మోపటం లేదని చెప్పాడు. ఇవాళ కొలంబో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినందుకు ప్రజల సొమ్ముతో లోకేష్ అక్కడ విలాసాలు చేస్తున్నట్టుగా చిత్రీకరించారు. ఇవాళ లోకేష్ రిటార్డ్ ఇచ్చాడు, నా డబ్బు, నా టికెట్, నా ఫ్లైటు, నా ప్రయాణం, నా డబ్బులతో నేను పోయా. మనకి
పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే ఇది నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకున్నా నీ మీద నేసానా అని చెప్పని. అట్లాగే ఇవాళ నా డబ్బులతో నా ప్రయాణం నేను పెట్టుకున్నా నీకేమో నొప్పి అని చెప్పని డైరెక్ట్గా లోకేష్ ఆ మాట ప్రశ్నించాడు. ఇవాళ లోకేష్ చేసిన విమర్శలకి, లోకేష్ నుంచి వచ్చిన సమాధానానికి, కాదు లోకేష్ ప్రజల డబ్బుతో వెళ్ళాడు అని చెప్పిన సాక్ష్యాలు నీ దగ్గరుంటే ప్రస్తావించు. ఇవాళ ఏమవుద్ది, నిప్పుతో చెలగాటం ఎందుకు అంటారు. నిజాయితీగా ఉండేవాడితో కూడా చెలగాటం అనవసరం. ఆ గ్రహింపు వైసీపీ పార్టీకి లేదు. 2019కి ముందు మనం ఇలా ప్రచారం చేసే సక్సెస్ అయ్యాం. ఆ రోజు మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మారు. ఆ రోజు నువ్వేంటో తెలియని రోజు నమ్మారు ప్రజలు. నువ్వు ఊహించని మెజార్టీ నీకు ఇచ్చిన తర్వాత నీ సామర్థ్యం ఏంటి, నీ పాలనా తీరేంటి, నీ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి అనుభవపూర్వకంగా చూసిన తర్వాతే ఇతన్నా మనం అంతగా నమ్మింది అని చెప్పని రిలీజ్ అయిన ప్రజలు 11 స్థానాలకు నేను పరిమితం చేశారు. ఇంకా ఈ పాత రొట్టకొట్టుడు ప్రచారాలకే కట్టుబడి ఉంటాం. ఒకరోజు బిల్ గేట్స్ మీద, ఒకరోజు హెరిటేజ్ మీద, ఒకరోజు లోకేష్ మీద, ఇలాగే కాలక్షేపపు కాలయాపన చేద్దాము అని అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. కనీసం మీకు ఇచ్చిన సంఖ్యాబలంతో చట్టసభల్లో తమ సమస్యల గురించి ప్రస్తావించని మిమ్మల్ని ఒక రాజకీయ పార్టీగానైనా సరే మేము ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రజలు ఒక నిస్తాప్రాయానికి వస్తూ ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజపు రాజకీయ చైతన్యాన్ని వైసీపీ పార్టీ చాలా తక్కువ అంచనా వేస్తుంది. కళ్ళ ముందు 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో దశాబ్ద కాలపు పాలక పార్టీని ఒక ఎంపీటీసీ స్థానంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు నెగ్గనివ్వాల. ఇంకా దశాబ్దం గడిచిపోయిన తర్వాత కూడా ఆ కాంగ్రెస్ పార్టీని అలాగే బొందపెట్టి ఉంచారు ఈ రాష్ట్రంలో. అటువంటి రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని తేలికగా అంచనా వేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆనాటి 2014-19 మధ్య నాటి విషపు చిమ్మే క్రీడలని ఇప్పుడు కూడా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో 11 స్థానాలు ఇచ్చి పొరపాటు చేశామన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చేశారు. ఇదే ఓరవడు వైసీపీ కొనసాగిస్తే ఇంకొక కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వైసీపీ పార్టీకి కూడా, కాంగ్రెస్కి పట్టిన గతే వైఎస్ఆర్ కాంగ్రెస్కి కూడా పట్టడానికి పౌర సమాజం సిద్ధంగా ఉంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.